సో ఇప్పుడు ఇది నా క్వశ్చన్ అస్సలు కాదు, నన్ను అస్సలు తిట్టుకోవద్దు మీరు. అందరి సైడ్ నుంచి అడగమని వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఒకవేళ ఈ సినిమాలో మీ పక్కన అదితి గారు కాకుండా ఇంకెవరైనా హీరోయిన్ అయి ఉంటే ఆ హీరోయిన్ ఎవరు? అంటే జెన్యున్గా అంటే ఈ క్యారెక్టర్కి మట్టికి తనే చాలా పర్ఫెక్ట్ రోల్ అని మట్టి మీకు అనిపిస్తుంది. ఎందుకంటే తన ఫిల్మ్ ఒకటి విరుమానాన్ని మేము ఒకటి చూసాం. సో అందులో తను ఆ డాన్స్ తను కూడా ఒక గ్రేస్ఫుల్ ఒక మూమెంట్ చేసిందనమాట. డైరెక్ట్గా నాకు అది చూపించారనమాట. చూపిస్తే పర్ఫెక్ట్ యాప్ట్, వెన్నెల క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్ట్ అనుకున్నాం. ఎన్నొద్దు పాయింట్కి రా. ఇదంతా కాదు, వెనక నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి నాకు. పాయింట్కి రా ఫస్ట్, పాయింట్కి అని. మేబీ సమంత, మై ఫస్ట్ ఫిల్మ్ కోస్టార్ సమంత. ఓ ప్రతి ఒక్క నేను పర్సనల్గా అయితే ప్రతి మనిషి నుంచి ఏదో నేర్చుకో. అంటే ప్రతి ఒక్క మనుషుల్లో ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది. అండ్ ఐ లైక్ టు ఓన్లీ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్. అండ్ ఈ సినిమాలో వచ్చేసి డెఫినెట్గా మనోజ్ అన్న ఎనర్జీ అవ్వచ్చు, రోహిత్ కామ్నెస్ అవ్వచ్చు, అదితిలో ఉన్న యునో సేమ్ షీజ్ ఆల్సో వెరీ ఎనర్జెటిక్. I never thought somebody will be so energetic also. And Tanu, you will feel like she's a girl next door. And you will never feel like she's like an actress or something like that. Never felt that on the set. So, అలానే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటాం. And that's what I learned in this film. Apart from the like movie set, when was the last time you said Gichamaku to someone? Like apart from the movie set. Aditi Garu, this question goes for you also. I'll let Aditi first answer. Okay. Actually, I think sir has an assistant named Baba who was already mentioned by Vijay sir. Okay. So I always prank him. So I always get you only Baba on set. So, even the last time was him only. Yeah. That's so sweet. Sir, Meeru. Answer the question అండి ఇది. నాకు అర్థం సాంగ్ కావట్లేదు. చూస్తే గిచ్చమాకు అసలు ఆ పదం విని యాక్చువల్లీ చాలా రోజులు అయింది. గిచ్చకు అంటాం కానీ గిచ్చమాకు చాలా ఐ మీన్ ఏమంటారు క్యాచీగా ఉంది. సో ఇప్పుడు లాస్ట్ టైం అలా ఎవరికైనా అవ్వచ్చు, మీ బ్రదర్. అదే నా బ్రదర్ కండి లాస్ట్ అయితే ఐ రిమెంబర్ టు డూయింగ్ ఇట్ టు మై బ్రదర్. అంటే అది కూడా చిన్నప్పుడు లేండి, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అంతే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది మూవీ సార్. థ్యాంక్ యూ అండి.